सभापति वांगको कीर्तन आले खुदने अबेरिनंदे आमे आरिनले से कोई दे तेन बेरामर सुबुत ना चित्त गारबेंदे Praise the Lord. Praise the Lord. Praise Jesus. Praise Jesus. Praise Jesus. Kristo ఆగండి ప్రియ సంగోజన తారకన్నమి అక్షితాతో తాగనారా నిర్మిత బ్రాహ్మణ ప్రజలారా మీ అందరికీ కూడా ఇంకొకటి ఈరోజు మాణిక్యుల ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. దీన్ని క్రీస్తు పాటల సుస్మరణ ఆయుధాలు కూడా మనము పిలుస్తూ ఉంటాం. ఈరోజు చేసేటువంటి మీ అందరూ కూడా భక్తి ప్రపత్తులతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రభుత్వమైనటువంటి పొందడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. క్రీస్తు పాటల సుస్మరణ ఆదివారము, యెరూషలేములో క్రీస్తు విజయ ప్రవేశ సుస్మరణ దినము. దావీదు పుత్రులకు హోసానా, వీరిని వారిగా మూడు వేయించేవారు ఆశీర్వదింపబడిన వారు, ఇశ్రాయేలు రాజునకు మహోన్నతమైన హోసానా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. ప్రభు నీతో ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాల ప్రారంభము నుండి మన హృదయములను పశ్చాత్తాపము తదితర ప్రేమపూరిత క్రియల ద్వారా ఆయతము చేసుకునే పిదప ఈ దినము తిరుసభ అంతటితో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యమును స్తుతించుటకు సమావేశమై ఉన్నాము. ఈ యొక్క మూలగూడ గ్రామంలో జోసెఫ్ గ్రూప్ లో అనగా రక్షణాయుత ప్రవేశమును స్మరించుకుని రక్షకుని వెంబడించి సిలువ ఫలిత కృత యందు భాగస్థలమై ఆయన పునరుత్థానం ముందును భాగమును పొందుటకు యోగ్యులము అగుదుముగాక. ఆమేన్. ఉన్నటువంటి మూలగూడ గ్రామములో మనం అందరూ కూడా ఈ పులమెరల్లో ఊరికి ముందు సమావేశమై ఉన్నాం. యేసు ప్రభు వారు యెరూషలేము మరి ద్వారము దగ్గర ప్రారంభములో ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రాణికమ్మలతో ఆకులతో మట్టలతో ప్రభుకు ఊరేగించారు. అలాగే ఇప్పుడు ప్రభాస్థానంలో ఉన్నటువంటి గురువులు కూడా మీరు ప్రదక్షిణ రూపంలో స్వాగతం పలుకుతూ తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. మీరందరూ కూడా మనం వెళ్ళేటప్పుడు మరి మీకు అందరూ తెలుసు పాటలు పాడాలి. దావీదు పుత్రులకు హోసానా అని మనకి బుక్స్ లో ఉంటాయి. అన్ని కూడా పాటలు పాడుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అలాగే మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఈత కొమ్మలు అలంకరించబడి కూడా చేతులు పట్టుకుంటే మరి గురువు బ్రదర్ గారు వచ్చి మేము ఆశీర్వదిస్తాం. ఇప్పుడు మనం ప్రార్థించుకొని వీటిని భక్తియుతంగా స్వీకరించడానికి ప్రయత్నించేద్దాం. అయితే సర్వేశ్వర, ఇక్కడనున్న తాళపత్రములను, ఆకులను, రెమ్మలను, పువ్వులను ప్రజలు తీసుకువచ్చినటువంటి వాటన్నిటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి.
మీ దీవుల ద్వారా పవిత్రపరచము. ఇందు మూలమున క్రీస్తు స్థుతిగానము చేయొచ్చు. వారిని వెంబడించుచు మేము వారి కృప ద్వారా స్వర్గమును యెరూషలేములో ప్రవేశించి భాగ్యమును మాకు లభించునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగములో జీవించుచు పరిపాలించి మన ఆదుడును మీ ప్రియకుమని యేసయ్య పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. కాలు కూర్చోండి. ఏం బాగుందండి రైతులు రారాజీ కింబందండి తొంబందే కింబందే అని తిన్న Hey!
to ngạn đây. Barsiran apa isi betul? Gana-gana perhitungan Kristoling banyak terminda banyak orangnya sih justru nonton dengan seperti nukeran dengan pemain salah semua itu kira-kira nonton daily karena menerangkan umeng Australia bahwa ada apa nama ini welcome Tongseng season 3 ambing wandaku amben omeng Australia dan baru dengan ini orang pengenai ia turun di Islam apa arti daraja kemarin di wandaku welcome Tongseng season 3 wandaku ambil tu omeng reba time pada tenden baran ada omeng reba apa sih kami welcome pada dengan reng buya maran ini maran ji Magdong bin aguling tibi namdo
wanda ko tongsang presiden ji unang yiraiba tongsang presiden ji ambe wanda ko unang yiraiba Kami tadi kenal nak tu tadi kita sini lagi orang kita.
Jalubin, balamang pa na pailabin, at ating mari janggaran yaraite, mari janggaran tidak mana zaman ini tu. Kan Yesus Kristus asan nami, yadi nalingan doang le galamete, urban ayam sering nami sekoja, anu dorain dele. Sindi kerarengan tarba papat tabe. Sindi keraran, aw ayam balingan tarba papat tabe do. Gina beri rabi nami, tong lebat ding, tong lebat ding meratong le. Atong may number si Vitere ba? Asul man ratong le. Di nasa na di maratong at Aji mer di nasa ratong le bay. Marami nagasapo. Unyul lang din. Unyul lain din dito. Dongan. So sindi suwate. Ya Jisu. Ternyata nam bunyang tanahnya di Israel merenji. Jisu Kristus asal kunayam dengan jelas sindi kerana nyaman ratong le ji. Kau nama saya Namidra Nalian Atong Tabe. Sindi Kararan Agram Gam Nalian Tinaruku Baguin, Nian Agram Tenabra Tabe. Sindi Ado Mana Ore Manate. Sindi Ola Yangam Duku. Sindi Olengam Bagu Duku Yangam. Aba Edukan Duku, Aba Atan Eban Duku. Oreja. Awalan Edukan Duku. Tadak Tatanuko Ban? Banduku. Oh Reza, karena Sindi olan, karena Sindi kerana yang datang dari Ranggaman, Sindi olan, Telugu lengan Pakistanan program saja. Telugu lengan. Karena tu Edo agaman, sarat hiu mandeng nam, Janari mandeng nam bate, Arab sujete, Sindi John, Sindi kutumbara tumjum tuwe, Sindi kutumbara jum tuwe, Yesus Kristus. గాడిద. సో గాడిద మీద మాత్రం ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఫాదర్ చెప్పినట్టు మొత్తం అంతా కవర్ చేయాలంటే సాయంకాలం అయిపోతుంది. కాబట్టి ఒక్క గాడిద మీద మాత్రం, గాడిద నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఒక 10 నిమిషాలు నేర్చుకున్నాం. సరేనా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడిద. యేసు ప్రభు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, మీరు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కట్టివేయబడినటువంటి ఒక గాడిదను చూస్తారు. శిష్యులు వెళ్ళారు, అక్కడ గాడిద ఉందా లేదా? ఉంది కదా. దాని అర్థం ఏమిటి? యేసు ప్రభువుకు ఏది ఎక్కడ ఉందో బాగా తెలుసు. ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కదా, స్మార్ట్ ఫోన్స్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, మనకి ఏదైనా తెలియని ప్లేస్ వెళ్ళాలంటే ఏంటి మనం దాన్ని వాడతాం, ఏంటది? GPS కదా, గూగుల్ పొజిషనింగ్ సిస్టమ్, GPS వాడతాం. అది వాడితే కొన్నిసార్లు ఎక్కడే పోతుంటాం మనం, అవునా కదా? ఒకసారి నేను అలాగే వాడాను, మోసపోయాను. ఎటో వెళ్ళిపోయి ఒక అరగంట సేపు నేను లాస్ట్ అయిపోయాను. అటువంటిది GPS. కానీ యేసు ప్రభు GPS కి తండ్రులు అంటాడు. అంటే యేసు ప్రభుకి నీవు ఉన్నటువంటి స్థలము తెలుసు, నీవు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావో తెలుసు, ఎక్కడ ఉన్నావో తెలుసు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో కూడా తెలుసు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి మనం చూసినట్లయితే సుంకపు మెట్టుకడ కూర్చున్నటువంటి ఎవరు? లేవి. ఆయన దగ్గరకు వెళ్ళి యేసు ప్రభు మత్తయి లేదా లేవి లేచి నన్ను అనుసరింపము అని పలికి ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? యేసు ప్రభు సుంకపు మెట్టుకొని కూర్చున్నటువంటి మత్తయి వద్దకు వెళ్ళి లేవి లేచి నన్ను అనుసరింపము అన్నాడు. రెండవ ఉదాహరణ జక్కయ్య పొట్టివాడు, యేసు ప్రభువును చూడాలన్నటువంటి ఒక తపన కలిగిన వాడు. ఎప్పుడైతే తన యొక్క హుందాతనాన్ని మరచి, నేను గొప్ప ఆఫీసర్ అనేటువంటి ఆ యొక్క హుందాతనాన్ని మరచి సింపుల్ గా ఒక
మేడు చెట్టు ఎక్కాడు ప్రభువును చూడాలి అని. కానీ ప్రభువే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, నా వెనక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మీరేమనుకుంటారు ఈ పెద్దవాళ్ళు అంటే? ఓకే, ఎమ్మెల్యే, మంత్రి, ఇంకెవరో ఉన్నారని ఆయన అనుకున్నాడు. ఓ దీని వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నట్టున్నారు, ఈయనతో పెట్టుకోకూడదు అనుకున్నాడు ఆయన. మీ రాజు ఆయనే నాకు అండగా ఉన్నాడు, ఆయనే నాకు పెద్ద కొండగా ఉన్నాడు. ఎవరు ఎన్ని నన్ను అన్నా ఎన్ని చేసిన ఆయనే నన్ను ఆదుకుంటాడు. చెప్పండి కూడా దేవునికి వందనాలు వేశారు. రాజకీయ నాయకులు, మంత్రులు వాళ్ళు కొంతవరకే మనతో ఉంటారు, కానీ యేసయ్య మాత్రం మనతో ఎప్పుడూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ మాట చేస్తామంటారు, కానీ మరి అయిపోయినాయి అంటారు సీట్లు. నేనే చేతులు ఎత్తేస్తారు, అవునా కదా? జరిగేదే. ముందు మాట ఇస్తారు కానీ మాట తప్పుతారు. కానీ మన యేసయ్య మాత్రం మాట తప్పేవాడు కాదు, మడమ తిప్పేవాడు కాదు. చెప్పండి కూడా దేవునికి వందనాలు. అవును ప్రియా దేవునికి. ఈరోజు మనం చదివినటువంటి వాక్యములో లూకాసు వార్త 22వ అధ్యాయం 23వ అధ్యాయాలు రెండింటిలో ఒక మాట ఉంది. ఏ నోటితోనైతే, ఏ పెదవులతోనైతే ఆయన్ని జై జయ నినాదాలతో హోసన్నా పాడారో, అదే పెదవులతో, అదే నోరుతో ఏమన్నారు? ఆయన్నే సిలువ. మనుషులు మనస్సులు, వాళ్ళకి స్వభావాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో మనము చెప్పలేము. సమయానుకూలంగా, పరిస్థితులు అనుగుణంగా కొంతమంది మార్చేసుకుంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఆ ప్రజలు ఆనందంతో జై జై నాదులు పాడుతూ చీరలు రెమ్మలు వేసి ఆయన్ని గాడిద మీద ఊరేగించి యెరూషలేము నగరంలోకి ఆహ్వానించిన ఆ ప్రజలే పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలు మర్చిపోయారు, ఆయన చేసినటువంటి సేవలు మర్చిపోయారు. ఆయన మరి మరణించినటువంటి లాజరుని తిరిగి జీవముతో లేపిన దాన్ని మర్చిపోయి ఆయన్నే సిలువేయుడు అని చెప్పి అన్నారు. మనం కూడా అదే స్థానంలో ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు మంచి చేస్తే మంచిగా మాట్లాడతాం, మంచి చేయకపోతే చెడ్డగా మాట్లాడతాం. ఉదాహరణకి అప్పు అడిగినప్పుడు ఇస్తే మనం మంచివాళ్ళు, అప్పు ఇవ్వకపోతే మనము చెడ్డవాళ్ళు. అప్పుడు వాళ్ళకి మీకు మించిన వాళ్ళు లేరండి అని గొప్పలు చెప్తాం. ఎప్పుడైతే వాళ్ళకి మనం సహాయం చేయలేమో ఏమో ఆ పరిస్థితి అటువంటిది, చెయ్యలేక కాదు, ఆ పరిస్థితి అటువంటి సందర్భం అంతే, అందుకే లేవు. కానీ మనం ఏం చేస్తామంటే అపార్థము చూసుకుంటాం, తప్పుగా తీసుకుని వాళ్ళని వేరే విధంగా మనము పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 2వ అధ్యాయం 6-8 మరి ఆయన అంటాడు, మరి దైవ స్వభావం కలిగి ఉన్నట్టు కూడా ఆయన తను తగ్గించుకొని రెట్టిన చేసుకుని సేవకరత్ను దాల్చి ఆయన మానవ మాత్రగా జీవించాడు. మరి ఆ యొక్క స్వభావానికి కట్టుబడి ఆయన జీవించి మానవాళి కోసం ఆయన రక్షణ ఇవ్వడానికి, త్యాగం ఇచ్చడానికి ముందుకు ఇచ్చారు. ఈ రోజు నుంచి ఈ వారాన్ని ఏమంటాం తెలుసు? మనము పవిత్ర వారం అంటాం, హోలీ వీక్. ఓకే, హోలీ వీక్ అంటారు, పవిత్ర పరిశుద్ధ వారం. ఇంకా పవిత్ర గురువారం రోజున, ఆ రోజు మళ్ళీ ఈ రోజు నుంచి బుధవారం వరకు మనము హల్లెలూయా పాడు, కానీ మళ్ళీ పవిత్ర గురువారం రోజున హల్లెలూయా మరి గ్లోరియా అన్ని కూడా ఉంటాయి. అప్పటి వరకు కూడా మనము చాలా నిశ్శబ్దంగా మరి మౌనంగా బుక్కువ మరి గొడవలు ఆడుకోవడం కానీ ఎక్కువ కేకలు వేయకుండా మన యొక్క ఆ యొక్క పవిత్ర వారానికి సంబంధించినటువంటి భక్తి ప్రభక్తులు శ్రద్ధలతో విశ్వాసంతో ముందుకు సాగడానికి ప్రయత్నించేద్దాం. మరి ఈ రోజు చక్కగా ప్రసంగించినటువంటి మన సౌర భాషలో సూపర్వైజర్ కాంతారాం మాస్టర్కి, అలాగే మన డీకెన్ బ్రదర్ కి,
మరి సౌర భాష తెలుగులో చెప్పే ఇద్దరికి అందరూ చెప్పట్లేదు వారికి అభినందనలు. ఇప్పుడు అర్పణ గీతం. గౌరవ మహిమలు కలుగునుగా క్రీస్తు శరీర పరీక్షను కాపాడునుగాక. కుటుంబం సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి.